నమస్తే, వనక్కం, నమస్కారం. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్. ఈరోజు మనం నా యాక్షన్ కెమెరాకి మెమరీ కార్డ్ కొనడానికి వెళ్తున్నాం. నెల్లూరులో ఒక మెమరీ కార్డ్ కొనాలంటే ఎంత కష్టపడాలని అస్సలు అనుకోలేదు. ఇనిషియల్లీ అసలు ఏమైందంటే నేను ఈ యాక్షన్ కెమెరా కొనేటప్పుడే మెమరీ కార్డ్ ఆర్డర్ పెట్టాను. ఐఎమ్ స్టూడెంట్ వెబ్సైట్లో. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ నో దట్ వెబ్సైట్. వెబ్సైట్లో ఆర్డర్ పెట్టాను. అండ్ ఈ యాక్షన్ కెమెరా అండ్ DJI మైక్ మినీ అయితే 1 వీక్లో డెలివరీ అయిపోయింది నాకు. బట్ ఆ మెమరీ కార్డ్ అయితే స్టేటస్ నాట్ ఎట్ షిప్డ్ అనే చూపిస్తుంది. సో 4 days తర్వాత కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు చెక్ చేసి చెప్తామని కాల్ కట్ చేశారు. అండ్ విత్ ఇన్ ఎ మినిట్ ఆర్డర్ని క్యాన్సిల్ చేశారు. ఏంటి అనే రీజన్ అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్ షిప్పింగ్ చేసేటప్పుడు క్వాలిటీ చెక్స్ అన్నీ చెక్ చేస్తాము ప్రోడక్ట్ది అన్నారు. బట్ ఆ చెక్స్ అన్నీ ఫెయిల్ అయినాయి అంట మెమరీ కార్డు. సో అందుకని ఆర్డర్ క్యాన్సిల్ చేసామన్నారు. సో అది ఎంతవరకు నిజమో నాకైతే ఐడియా లేదు. బట్ నాకు 4 daysకి ఏం అప్డేట్ ఇవ్వలేదన్నమాట. నేను కాల్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు ఇలా క్యాన్సిల్ చేశారు. నా అమౌంట్ అయితే రీఫండ్, టోకెన్ అమౌంట్ పే చేశాను, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి ఆ టోకెన్ అమౌంట్ని రీఫండ్ చేశారు. దట్స్ గుడ్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ నో ద ప్రోడక్ట్ లెజిట్ ప్రోడక్టా కాదా ఫేక్ అని తెలియదు కదా. సో ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఇక్కడ నెల్లూరులో లోకల్ షాప్లో ట్రై చేద్దామని చూశాను. కానీ ఐ డోంట్ నో, క్రోమా అండ్ రిలయన్స్ స్టోర్స్లో 2 స్టోర్స్లో మెమరీ కార్డ్స్ అవైలబుల్ లేదంట. ఎందుకు అనే స్టోర్ మేనేజర్ని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేది ఎవరు యూజ్ చేయట్లేదు, సో అందుకని మేము తెప్పట్లేదు అన్నారు. సో నెల్లూరులో ఎవరు మెమరీ కార్డ్స్ యూజ్ చేయట్లేదా? మేబీ ఫోన్ స్టోరేజ్ 256 GB 512 GB ఉంటుంది కదా, ఇంకా మెమరీ కార్డ్ ఎవరు యూజ్ చేస్తారు? ఇంకా నాకున్న ఒక ఆప్షన్ వాళ్ళని అడిగితే లస్సీ సెంటర్లో ఉంటుందని చెప్పారు. సో అక్కడికే వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ ఫ్యూయల్ అయితే తక్కువ ఉంది, సో అది ఫిల్ చేసేసుకొని వెళ్ళిపోదామని ఇక్కడ భారత్ పెట్రోలియం బంక్ అయితే వచ్చాను. సో ఫ్యూయల్ ఫిల్ చేసుకొని మళ్ళీ కలుద్దాం. 5 liters అయితే కొట్టిద్దాం. 5 liters కొట్టను. ఫైవ్ లీటర్స్ ఫ్యూయల్ అయితే ఫిల్ చేశాను. సో ఇంక వెళ్ళిపోదాం లస్సీ సెంటర్కి. సో DJI యాక్షన్ 5 Pro కెమెరాలో మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. 47 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఇస్తారు. బట్ ద ప్రాబ్లం ఏంటంటే 4K 60 FPS రికార్డ్ చేస్తుంటే జస్ట్ 55 to 60 minutes రికార్డింగ్ టైం అయితే వస్తుంది. మనం 1080pలో రికార్డ్ చేసామంటే మేబీ 1.5 hours వస్తుందేమో. సో ఇప్పుడు ఇంటర్నల్ స్టోరేజ్లోనే రికార్డ్ చేస్తున్నాను ఈ ఫుటేజ్ అంతా. సో అదేదో 256 GB మెమరీ కార్డ్ తీసేసుకుంటే పడుంటుంది కదా, ఒక మేబీ ఒక 6 to 7 hours రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు 256 GB మెమరీ కార్డులో. 4K 60 FPS క్వాలిటీతో అండ్ 1080p యూజ్ చేసామంటే ఇంకా చాలా ఎక్కువ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నెల్లూరులో చాలా స్టోర్స్లో అడిగాను, లైక్ సెల్ ఫోన్ షాప్స్లో, బాలాజీ, బిగ్ బీ సంథింగ్, సమ్ కైండ్ ఆఫ్ షాప్, మొబైల్ షాప్లో వాళ్ళు చెప్పింది అయితే లేదన్నారు ప్రజెంట్. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న కార్డ్ కూడా నాకు కావాల్సింది లేదనమాట. ఈ యాక్షన్ కెమెరాస్కి ఏ కార్డ్ పడితే ఆ కార్డ్ యూజ్ చేయకూడదు. యూజ్ చేసామంటే ప్రాపర్గా రికార్డ్ అయితే అవ్వదు ఫుటేజ్. సో మెయిన్ యూజ్ చేయాల్సింది ఏంటంటే మినిమం రిక్వైర్మెంట్స్ V30, కార్డ్ మీద V30 అని ఉంటుంది, అదే యూజ్ చేయాలి. సో లైక్ వీ హ్యావ్ సామ్సంగ్, శాండిస్క్, లెక్సర్, ఈ బ్రాండ్స్ అయితే గుడ్ క్వాలిటీ ఉంటాయి. బట్ నేను రికమెండ్ చేసేది అయితే శాండిస్క్ ఎక్స్ట్రీమ్ కానీ లెక్సర్ కానీ, ఈ 2 బ్రాండ్స్లో ట్రై చేయండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే. సో వాటికైతే ప్రాపర్ వాటర్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్ అన్నీ ఉంటాయి. సో నేను ఇప్పుడు కొంటుంది కూడా శాండిస్క్ ఎక్స్ట్రీమ్ 256 GB V30 మెమరీ కార్డు.
చూడాలి ఆ లస్సీ సెంటర్లో కూడా దొరుకుతుందా లేదా అని. కాల్ చేద్దామంటే ప్రాపర్ నెంబర్ అయితే దొరకలేదు నాకు గూగుల్ మ్యాప్స్లో. సో డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. ఈరోజు వెదర్ అయితే క్లౌడీగా ఉంది. మీకు కనిపిస్తున్నాయా క్లౌడ్స్? సో వర్షం పడుతుందా? ఇక్కడ ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయబ్బా. వర్షం పడితే బాగుంటుందా. సో లోకల్ షాప్లో కొనడానికి ప్రాబ్లం ఏంటంటే మనకు అది ఒరిజినల్ ప్రోడక్టా కాదా అనేది మెయిన్ క్వశ్చన్. దానికి నా దగ్గర అయితే ఒక సొల్యూషన్ అయితే ఉంది. వన్స్ మెమరీ కార్డ్ తీసుకున్న తర్వాత దానిని శాండిస్క్ సపోర్ట్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో సపోర్ట్ ఏజెంట్తో మనం చాట్ చేయొచ్చు. చాట్ చేసి వాళ్ళకి మెమరీ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫొటోస్ పెట్టామంటే వాళ్ళు చెక్ చేసి చెప్తారు అది ఒరిజినల్ ఫేక్ అని. సో ఆ పని చేద్దాం. అండ్ ఇంకా చాలా టెస్ట్ అయితే చేయొచ్చు. లైక్ ల్యాప్టాప్లో కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, రీడ్ అండ్ రైట్ టెస్ట్. సో ఆ టెస్ట్ కూడా చేయాలి. ఈ వీడియోని ఖాళీగా ఉన్నప్పుడు కంప్లీట్గా చూస్తానికి ట్రై చేయండి. అండ్ వన్స్ మీరు వీడియో ఫినిష్ అయిన తర్వాత మేబీ ప్లీజ్ గివ్ మీ సమ్ ఫీడ్బ్యాక్ అబౌట్ దిస్ వీడియో. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో పోస్ట్ చేశారంటే ఇట్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ మీ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ, టు గివ్ యూ ద క్వాలిటీ కంటెంట్. It really helpful for me if you post your feedback in comments. So please give me some feedback ita mathram marchipovoddu. I'm not asking you to subscribe or likes. I just need a feedback because endukante initial stages lone unnanu. I'm a newbie to motovlogging. So నాకు subscribers kanna I need some feedback. సో ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి, వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలా, ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలా అని. నేను ఈ డీజే యాక్షన్ కెమెరా అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే యూస్ చేయట్లేదు. ఐ హ్యావ్ అడ్జస్ట్ సమ్ సెట్టింగ్స్. సో ఈ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ యాంగిల్ ఎలా ఉన్నాయి కూడా చెప్పండి. సో దాన్ని బట్టి నేను సెట్టింగ్స్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు నెల్లూరులో బైక్ నేర్చుకుంటుంటే ఈ ఏరియాస్కి వచ్చి ట్రై చేయండి. ఇదంతా హాస్పిటల్ జోన్, బట్ రోడ్స్ అయితే చాలా నేరోగా ఉంటాయి అబ్బా ఇక్కడ. సో వాట్ రోడ్ క్లోజా? అయ్యో రోడ్ క్లోజ్ అయిపోయినట్టుంది. సో యూటర్న్ తీసుకొని ఇంకొక సైడ్ నుంచి వెళ్దాం. లేదా బైక్స్ వస్తున్నాయి. షట్ మ్యాన్, యూటర్న్ తీసుకొని ఇంకో సైడ్ నుంచి వెళ్దాం. చూసారా ఎంత నేరోగా ఉన్నాయో రోడ్స్. సో ఇక్కడ కానీ డ్రైవింగ్ నేర్చుకున్నారంటే యూ కెన్ బికమ్ an ఎక్స్పర్ట్ ఇన్ డ్రైవింగ్. గివ్ ఇట్ ఎ ట్రై. ఒకసారి ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. ఇక్కడ గణేష్ మెస్ అని ఒకటి ఉంటుందండి, చాలా బాగుంటుంది ఫుడ్ ఆ మెస్లో అయితే. ఎప్పుడైనా ట్రై చేయాలంటే వెజ్ మీల్స్ గణేష్ మెస్లో ఆర్డర్ చేయడం ట్రై చేయండి. మేమైతే చాలాసార్లు ఆర్డర్ చేసుకున్నాం అక్కడి నుంచి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఇస్తారు. లస్సీ సెంటర్కి ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ. సో ఎప్పుడు ఉంటుందిలేండి ఇక్కడ ట్రాఫిక్. మీది నెల్లూరు అయితే ఈ బాబు ఐస్ క్రీమ్ ఈ ఏరియా అంతా మీకు ఐడియా ఉంటుంది ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటుందో. సో వన్స్ అక్కడికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో ఈ గాంధీ బొమ్మ నుంచి ఈ రౌండ్ అబౌట్ తీసుకొని అటు సైడ్ వెళ్ళాలి, చూపిస్తాను. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మేబీ మీకు హెల్ప్ అవుతుంది. మీరు నెల్లూరులో ఉండి ఎస్టీ కార్డ్స్ ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది. నేనైతే చాలా స్టోర్స్ కాల్ చేసి కనుక్కున్నాను, ఎక్కడ అవైలబుల్ అయితే లేదు. శాండిస్క్ ఎక్స్ట్రీమ్ V30 నార్మల్ కార్డ్స్ అయితే ఉన్నాయి, అవైలబుల్గానే ఉన్నాయి. బట్ ఈ పర్టికులర్ కార్డ్ అయితే అవైలబుల్ లేదు. సో చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా స్ట్రైట్గా అవే షాప్స్. దాంట్లో ఏదో ఒక షాప్లోకి వెళ్ళి అడుగుదాం ఉందో లేదో.
షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. అవైలబుల్లో ఉందన్నారు. సో చూడాలి, తీసుకురావడానికి వెళ్ళారు. నాకు కావాల్సిన కార్డ్ అయితే లేదంట. సో మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను ఇంకో షాప్ దగ్గరికి. కార్డ్ అయితే దొరకలేదు. వాళ్ళ దగ్గర వేరేది ఉంది, వేరేది చూపిస్తున్నారు. నాకు కావాల్సింది శాండిస్క్ ఎక్స్ట్రీమ్ V30U అది కావాలి. బట్ వాళ్ళ దగ్గర A1 ఉందంట. బట్ A1 A2 ఫైన్, బోత్ ఆర్ ఫైన్. బట్ వేరేది ఉంది, శాండిస్క్ ఎక్స్ట్రీమ్ అయితే లేదు. శాండిస్క్ ప్రో సంథింగ్ ఆ కార్డ్ మీద ఉంది, పింక్ కలర్లో ఉంటుంది కదా, అది ఉందంట. సో అదైతే తీసుకోలేదు. ఇక్కడ విఆర్సీ దగ్గర ఏదో షాప్ ఉంటుందంట, అక్కడ చెక్ చేయమన్నారు. సో అక్కడికే వెళ్తున్నాను. సో అక్కడ లేకపోతే ఇంకా ఐ డోంట్ నో, ఇంకా అమెజానే దిక్కు, అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ చూద్దాం. అక్కడికి వెళ్ళి ఒకసారి అడిగేసి నెక్స్ట్ డిసైడ్ అవుదాం ఏం చేద్దామా అని. ఫైనలీ ఎస్డి కార్డ్ అయితే తీసేసుకున్నా. నెల్లూరులో ఇంత కష్టపడాలని అసలు ఎప్పుడు అనుకోవాలి ఒక ఎస్డి కార్డ్ కోసం. మార్నింగ్ 10 AM వస్తే ఇప్పుడు 12:48 PM అవుతుంది. బట్ నేను అనుకుంది అయితే కొనలేదు. నేను శాండిస్క్ ఎక్స్ట్రీమ్ V30 కోసం వచ్చాను, బట్ నాకు అదైతే దొరకలేదు. ఇప్పుడు శాండిస్క్ ఎక్స్ట్రీమ్ ప్రో V30 తీసుకున్నాను. నాకు 6800 పడింది, 256 GB. ఇంకా తప్పదు, తీసేసుకున్నాను. ఎందుకంటే 4K, నాకు 4K 60 FPSలోనే రికార్డ్ చేస్తాను. అంత రికార్డ్ చేయాలంటే మినిమం 256 GB ఉన్నా సరిపోతుంది. 5 to 6 hours రికార్డ్ చేసుకోవచ్చు. 128 GB అయితే జస్ట్ మేబీ 3 to 4 hours వస్తుందేమో. అది కూడా తక్కువ, అది 3 hours వస్తుంది. సర్లే అని చెప్పి 256 GB తీసేసుకున్నాను. ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాను. ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇక్కడ ఏదో రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. సో ఎక్కడ దాకా ఉందో ఈ జామ్, అనవసరంగా ఇటు వచ్చా. చూద్దాం ఎక్కడ దాకా ఉంటుందో. ఎవరు లేనిలో వాళ్ళు వెళ్తే ట్రాఫిక్ జామ్ అవ్వదబ్బా. ఈ బైక్ అతను చూడండి అడ్డం వచ్చి పెట్టేశాడు. ట్రాఫిక్ జామ్ అయితే క్లియర్ అయిపోయింది. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. Ride safe, stay healthy, see you in the next vlog. Bye.